హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా మల్టీ వ్లాగ్స్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను. మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి వచ్చాక మా కూలర్ని క్లీన్ చేసాము. మా ఇంటి ముందే రోడ్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా డస్ట్ ఫామ్ అవుతుంది. అందుకే కూలర్ని తీసి క్లీన్ చేసాము. ఇప్పుడు ఉన్న హైట్ సరిపోలేదు, అందుకే కొన్ని ఇటుకలు కూడా పెట్టాము. ఎండలు బాగా విపరీతంగా కొడుతున్నాయి. ఆ హీట్కి మా పిల్లలు నైట్ సరిగ్గా పడుకుంటలేరు. అందుకే కూలర్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టి మంచిగా క్లీన్ చేయాలి అని టైం చూసుకొని చేస్తున్నాము. ఈ సమ్మర్లో హీట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. బయట వెళ్ళినా ఇంట్లో ఉన్న చాలా హీట్ ఫీల్ అవుతున్నాము. అలాంటి టైంలో మన రిలీఫ్ అవ్వడానికి కూలర్ చాలా ఇంపార్టెంట్. కానీ మనం రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే కూల్ ఎయిర్ కూడా సరిగ్గా రాదు, స్మెల్ కూడా వస్తుంది. అందులో ఉన్న వాటర్ చాలా డర్టీగా అయిపోయాయి. కూలర్ లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేశాడు మా హస్బెండ్. సైడ్ గ్రిల్స్, ఫ్యాన్ బ్లేడ్స్ అన్ని ప్లేసెస్లో డస్ట్ ఫామ్ అయ్యింది. క్లాత్తో క్లీన్ చేస్తుంటే ఇంత డస్ట్ ఉందా అనిపించింది. చాలా డస్ట్ ఫామ్ అయ్యింది. లోపల కొన్ని డర్ట్ మార్క్స్ ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేశాడు మా హస్బెండ్. స్లోగా హ్యాండిల్ చేయాలి, డ్యామేజ్ కాకుండా. ఇలా స్మాల్ స్టెప్స్ ఫాలో అవ్వడానికి టైం పడుతుంది, కానీ రిజల్ట్ చాలా బాగుంది చేశాక. లోపల ఎలా ఉందో చూడండి, మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా పోతలేవు. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 days ఫీవర్ ఉండే మా పాపకి. ఎగ్జామ్స్ ఏం రాయలేదు. ఎగ్జామ్స్ ఈరోజు రాపిస్తా అంటే పంపించాను. మేడం కాల్ చేసి చెప్పింది, ఎగ్జామ్స్ రాపిస్తా పంపియు అని. మా చిన్న పాపకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఏదైనా పని చేసినప్పుడు చాక్లెట్ ఇస్తే సైలెంట్గా ఆడుకుంటుంది. హైట్ కోసం 3 trays వేసాము, కానీ హైట్ సరిపోలేదు. అందుకే ఇటుకలు సెట్ చేసాము. ఇప్పుడు కొంచెం బెటర్ హైట్. ఒక 2 hours టైం పట్టింది క్లీన్ చేయడానికి. ఫ్రెష్ వాటర్ వేసి కూలర్ ఆన్ చేసాము. క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా చేంజ్ అయినట్టు అనిపించింది. కూల్గా, ఫ్రెష్గా ఉండడం కూడా మన మైండ్ని బెటర్ చేస్తుంది. ఫైనల్గా ఇలా సెట్ చేసాము. మా హస్బెండ్ ఈరోజు మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్ నుండి వచ్చేటప్పుడు రిలయన్స్ మార్ట్లో పిల్లలకి కొన్ని తినే స్నాక్స్. మా పిల్లలు ఊకే షాప్కి వెళ్దామని సతాయిస్తున్నారు. అందుకే వాళ్ళకి ఇంట్లోనే తినడానికి ఉంటే షాప్కి వెళ్దామని సతాయించరు కదా అని ఒకేసారి తీసుకొచ్చాడు మా హస్బెండ్. నా హెల్త్ కొంచెం సపోర్ట్ చేస్తలేదు ప్రిపేర్ చేయడానికి. ఇంట్లో పనులు చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఓపిక ఉండట్లేదు ప్రిపేర్ చేయడానికి. నా కోసం మదర్స్ హార్లిక్స్ తీసుకొచ్చారు. మా పిల్లలకి కాంప్లెయిన్ తీసుకొచ్చారు. అవి మార్నింగే ఓపెన్ చేసాము, కానీ ఈ వీడియో ఆఫ్టర్నూన్ తీస్తున్నాము. షాప్ దగ్గరికి బాగా దోమలు వస్తున్నాయి. హిట్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు. హిట్ దేనికోసం అంటే షాప్ దగ్గర నైట్ అవ్వగానే చాలా పురుగులు వస్తున్నాయి. బల్బుకి హిట్ కొడితే పురుగులు రావట్లేదు. కొంచెం వెదర్ కూల్ అయితే చాలు, చాలా పురుగులు వస్తున్నాయి షాప్ దగ్గరికి. ఇలా అయితే సెట్ చేసుకున్నాను. మా పెద్ద పాపకి కొంచెం బ్లడ్ తక్కువ ఉంది అన్నారు, అందుకే నట్స్ కూడా తీసుకొచ్చారు. కానీ ఏమి ఇచ్చినా ఏం తినదు. తినే విషయంలో మాత్రం చాలా సతాయిస్తుంది. సదరడం అయిపోయాక వాళ్ళకి లాలీపాప్ ఇచ్చాను. వాళ్ళ కార్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మా హస్బెండ్ ఉంటేనే కార్ బయటికి తీసి నడిపిస్తాడు కొంచెం సేపు బయట. కానీ నేను తీస్తే మాత్రం పిల్లలందరూ వచ్చి దాంట్లో ఉన్న బటన్స్ ప్రెస్ చేస్తారు. వాళ్ళు ముట్టుకుంటే వీళ్ళు ఏడుస్తారు, అందుకే నేను తీయను. తర్వాత అయితే మ్యాంగో పికిల్ పెట్టుకుందామని, తరుగుతొక్కు అంటారు కదా, అది చేద్దామని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకుంటున్నాను. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ వాళ్ళకి చెట్టు ఉంది. మా హస్బెండ్ అడిగి తీసుకొచ్చారు. ఇలా నీట్గా తేమ లేకుండా తుడుచుకున్నాక పైన పొట్టంతా తీసేసి సన్నగా తురుముకున్నాను.
ప్రతి సంవత్సరం మేము మామిడికాయ పచ్చడి పెట్టుకునే వాళ్ళము, కానీ ఈ సంవత్సరం ఇంట్లో పెట్టుకోవద్దంట, అందుకే పెట్టట్లేదు. ఇలా పైన పొట్టంతా నీట్గా తీసేసాను. వాటర్ పట్టి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఈ పచ్చడి చేద్దామని షాప్కి కూడా వెళ్ళలేను ఈరోజు. ఇలా అన్ని కాయలు నీట్గా పొట్టు తీసాను. ఈ మామిడికాయ పచ్చడి చేయడానికి పేషెన్సీ చాలా అవసరం, కానీ చేస్తూ ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎవరికైనా చేసేటప్పుడు ఇష్టంతో చేస్తే అంత కష్టమేం అనిపించదు. ఈ కాయలు చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. మా పాప తింటాను ఏడిస్తే ఇచ్చాను. మా చిన్న పాపకి స్నాక్స్ తినమని ఇస్తే వాటిని తినకుండా వాటితో ఆడుకుంటుంది. ఫైనల్గా ఇలా పైన తోలు ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత తరగడం స్టార్ట్ చేశాను. మా పెద్ద పాప ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన నుండి నేనే తరుగుతా అని అంటుంది. టాపిక్ డైవర్ట్ చేసుకుంటా మెల్లగా కంప్లీట్ చేశాను. మా చిన్న పాప అయితే స్నాక్స్ తినుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఆడపిల్లలు చిన్నప్పటి నుంచే మదర్ చేసే పనులు చేస్తూ అంటారు, కానీ ఒక ఏజ్కి వచ్చాక పని చేసే టైంలో ఏ పని చెప్పినా చేయరు. మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం కదా. మా పెద్ద పాపకి కూడా స్నాక్స్ ఇచ్చాను. ఇంట్లో ఏం లేనప్పుడు షాప్కి వెళ్దామంటది, ఇప్పుడు ఉన్నప్పుడు తింటలేదు. మా ఇద్దరు పాపలు పుట్టినప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నా, కానీ ఇప్పుడు కొంచెం పని చేయగానే అలసిపోయినట్టు అనిపిస్తుంది, చాలా వీక్గా అనిపిస్తుంది. కొంచెం వర్క్ చేయగానే టైర్డ్ అయిపోతున్నాను. కానీ వీళ్ళిద్దరూ పుట్టినప్పుడు డెలివరీ వరకు నేనే చేసుకున్నాను, కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మా హస్బెండ్ బిజీగా ఉండి షాప్కి రాకుండా ఉన్న రోజులు కూడా నేను మెయింటైన్ చేసుకున్నా, కానీ ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. షాప్కి వెళ్దామంటే భయమవుతుంది. ఇంటికి వచ్చాక మళ్ళీ పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు షాప్కి కూడా సరిగా వెళ్ళట్లేదు. అక్క చెల్లెల ప్రేమ చూడండి. వాళ్ళ అక్కకి తినిపిస్తుంది స్నాక్స్. అన్నీ తురుముకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆవాలు మెంతులు అయితే వేయించుకున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. ఆ తర్వాత స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. తర్వాత ఒక కప్ తీసుకొని తరుగును కొలుచుకుంటూ మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. 2.5 కప్ తరుగు వచ్చింది. ఈ బౌల్తోనే సాల్ట్, కారం వేసుకోవాలి. 1/3 కారం, 1/3 సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకున్నాను. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేశాను హ్యాండ్తోనే. కొంచెం ధనియా పౌడర్ వేసుకొని పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చీలు 4-5 వేసుకొని అవి కొంచెం చిటపటలాడాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గాక చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తరుగులోకి కలిపేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ చల్లారాక వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.